హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్టీసీ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి గ్రూప్ సి హోదాకు సంబంధించి మనకి జాబ్స్ అయితే రిలీజ్ అయితే కావడం అయితే జరిగింది. అర్హత వచ్చేసి 10th ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనం మంత్లీ 50,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఆర్టీసీ నుంచి ఒక వర్క్ స్టాఫ్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎప్పటి నుంచి అంటే June 15th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి July 14th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి. మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఫీజు వచ్చేసి మనకి July 16th వరకు అయితే ఉంది. ఫీజు చెల్లించవలసిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి July 16th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే మనకి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, www.chdctu.government.in అని చెప్పేసి ఒక అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్ వచ్చేసి మనకి 68 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి ఒక మెకానిక్ విభాగంలో వచ్చేసి జనరల్ కేటగిరీలో 5 ఉన్నాయి, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 1, ఒక ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 2 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మెకానిక్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంట్రా అని చూసుకున్నట్లయితే 10+2 పాస్ అయ్యి ఉండాలి. ఈ యొక్క మెకానిక్ ట్రేడ్ ఫ్రమ్ ITI చేసిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా మనకి ఒక 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క మెకానిక్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లై చేసుకొని జాబ్ వచ్చినట్లయితే లెవెల్ 5th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 40,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం అయితే 18 years అయితే ఉండాలి. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే మ్యాక్సిమం 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయన్నమాట. దాని గురించి కూడా లాస్ట్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేసినట్లయితే మీకైతే అర్థం కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎలక్ట్రీషియన్ సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో 3 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 1. జనరల్ కేటగిరీలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఎలక్ట్రీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్, దాంతోపాటు మనకి ఒక ITI సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది కూడా మనకి ఒక ఎలక్ట్రీషియన్ ట్రేడ్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న లేదా 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక ఎలక్ట్రీషియన్కి సంబంధించి లెవెల్ 5th ప్రకారం అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి ఒక ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. కార్పెంటర్కి సంబంధించి జనరల్ కేటగిరీలో 4 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మనకి సేమ్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది, 10th క్లాసు, దాంతోపాటు ఒక ITI సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది కూడా మనకి చెప్పారు కదండి, ఒక కార్పెంటర్ ట్రేడ్లో మనకి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. మనకి లెవెల్ 5th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక కార్పెంటర్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దానికి శాలరీస్ ఎంత ఇస్తారు, ఏజ్ లిమిట్ ఏంటి అనేది కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఫిట్టర్ విభాగంలో వచ్చేసి మనకి జనరల్ కేటగిరీలో 17 అయితే వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 8 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే EWS వాళ్ళకి కూడా 3 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క ఫిట్టర్ విభాగంలో పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 10th క్లాస్తో పాటు మనకి ఒక ITI ఎనీ అదర్ గవర్నమెంట్ రికగ్నైజేషన్కి సంబంధించి ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఫిట్టర్ ట్రేడ్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ కానీ లేదా 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 4th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. ఓకేనా. మనకి 18 నుంచి 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా.
దీనికి మనకి టోటల్ వచ్చేసి వేకెన్సీస్ వచ్చేసి చాలా వరకు అయితే ఉన్నాయి ఇక ఫిట్టర్ విభాగంలో. కాబట్టి ఎవరికైనా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. అసిస్టెంట్ ఫిట్టర్ విభాగంలో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వెల్డర్ విభాగంలో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. మనకి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక అసిస్టెంట్ కార్పెంటర్ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి సేమ్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక కార్పెంటర్ ట్రేడ్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే 5 years ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. దీనికి సంబంధించి మన డీటెయిల్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. మనకి చాలా రకాల అలవెన్సెస్ ఇస్తారు కాబట్టి 50,000 పైగానే మనము శాలరీస్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా. దీని డీటెయిల్ మనకి నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒకే ఒక ఎగ్జామ్ అయితే రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా మనకి 2 parts అయితే ఉంటుంది. 2 hours పాటు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. Part 1కి సంబంధించి న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 20 questions, ఒక ఇంగ్లీష్ అప్ టు 10th standard మనకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 10 questions అయితే రావడం అయితే జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి 10 questions రావడం జరుగుతుంది. ఈ యొక్క ఎలిమెంటరీ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి మనకి 10 questions అయితే రావడం జరుగుతుంది. Part 2కి సంబంధించి వచ్చేసి మనకి ఒక రెస్పెక్టివ్ ట్రేడ్ కేటగిరీ నాలెడ్జ్ నుంచి 50 questions అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. టోటల్ వచ్చేసి మనకి 100 marksకి అయితే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ఇయర్ ఆఫ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఇక ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years, మనకి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి DCM వాళ్ళకి యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే మనకి ఇక ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఇక జనరల్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 800 అయితే పే చేయాలి. SC ST కేటగిరీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 500 rupees పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదండి, www.chdctu.government. అని చెప్పైతే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదండి. ఇక వెబ్సైట్ని విజిట్ చేసి కానీ లేదా కింద అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అందులోకి వెళ్ళైనా లేదంటే మెయిన్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళైనా మీరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి అయితే కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను సాధ్యమైనంత వరకు. ఓకేనా. అలాగే వాట్సాప్ గ్రూపు, వాట్సాప్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే వెంటనే అందుతుంది అనమాట. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.